ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేంద్రారెడ్డితో కలిసి తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వాకాడు మరియు చిట్టమూరు తహసీల్దార్లు, మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వాకాడు మండలానికి సంబంధించిన రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖలు మరియు ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు నమోదైనట్లు తెలిపారు. ప్రజల సమస్యలను శాఖల వారీగా స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. డీకేటీ పట్టాల కొరకు వచ్చిన అర్జీల విషయమై మాట్లాడుతూ సంబంధిత దరఖాస్తులను పరిశీలించి అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటుకు సిఫారసు చేయాలని వాకాడు తహసీల్దార్ను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో సమర్థవంతంగా అమలు కావడానికి అధికారులు ప్రజలతో సమన్వయం కలిగి పనిచేయాలని సూచించారు. ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజలకు మరింత విశ్వాసం కల్పించేలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ 1 మంత్ 1 విలేజ్ 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్ 1 మంత్ 1 కాన్స్టిట్యున్సీ 4 విజిట్స్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వాకాడు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మండల లెవెల్ స్టాఫ్, ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు మరియు ఏఈ ఇరిగేషను, ఏఈ ఆర్డబ్ల్యూఎస్, డిఈ గారు, తర్వాత మండల లెవెల్ ఆఫీసర్స్, మన పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, ఎస్హెచ్ఓ గారు, తర్వాతను మన ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందరూ కూడా, మండల లెవెల్ సిబ్బంది అందరూ కూడా, ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా రెవెన్యూ పరమైన అంశాలు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ కానీ, వెబ్ల్యాండ్ ఇష్యూస్ కానీ, బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, పాత్వే డిస్ప్యూట్స్ కానీ, సాదా బైనామా క్లైమ్స్, కన్వర్షన్ ఆఫ్ నేషనల్ ఖాతా ఇంటూ రెగ్యులర్ ఖాతా, ఇన్కరెక్ట్ కొరిలేషన్ ఆఫ్ ఓల్డ్ సర్వే నెంబర్స్ ఇన్ ఎల్పిఎమ్స్, డిస్ప్యూట్స్ అమంగ్ ఫ్యామిలీస్ మెంబర్స్, ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవిను, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇది ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది గ్రీవెన్స్ తీసుకోవడానికి. మనం ఆల్రెడీ 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అది థర్స్డే చేస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్రైడే. ఈరోజు మనకి మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మనం రాత్రి గూడూరు కాన్స్టిట్యున్సీ మనం డిసైడ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. దీనిని పబ్లిక్ సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, ఇక్కడ మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాలో గూడూరు కాన్స్టిట్యున్సీ సంబంధించి 5 మండలాల్లో 2 మండలాలు మనకు ఉన్నాయి, వాకాడ అండ్ చిట్టమూరు. ఇవి 4 విజిట్స్ మనం చేపడతాం. 4 విజిట్స్ చేపట్టినప్పుడు ఎవరికైతే పబ్లిక్ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకు అందజేస్తే ఇక్కడ చేయాల్సినవి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒకవేళ టైం తీసుకొని ఏమైనా ఉంటే ఇక్కడ ఫైనాన్షియల్ కానీ, నాన్ ఫైనాన్షియల్ కానీ, ఇండివిజువల్ గ్రీవెన్సెస్ కానీ, లేకపోతే కమ్యూనిటీ పరమైన గ్రీవెన్సెస్ కానీ మనం వాళ్ళకి ఇచ్చి ఇమీడియట్గా వాటిని మనం రెక్టిఫై చేయడం అనేది జరుగుతుంది, రిడ్రెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాతను ఇంతకుముందు కూడా మనం ఇక్కడ రెవెన్యూ క్లినిక్ ఒకటి చేపట్టాము. రెవెన్యూ క్లినిక్లో మనకి చిట్టమూరుకు సంబంధించి 49 గ్రీవెన్సెస్ వస్తే ఆ 49 గ్రీవెన్సెస్లో మొత్తం 47 డిస్పోజ్ చేయడం జరిగింది, 2 పెండింగ్ ఉన్నాయి. ఆ 47లో కూడా 28 గ్రీవెన్సెస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, 19 గ్రీవెన్సెస్ రిజెక్ట్ చేయడం జరిగింది. వివిధ కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన వాకాడు మండలం సంబంధించి 131 వచ్చాయి. 131లో 123 రిడ్రెస్ చేయడం జరిగింది గ్రీవెన్సెస్.
అందులో 54 యాక్సెప్ట్ చేయడం జరిగింది, 69 రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 8 పెండింగ్ ఉన్నాయి. ఆ 8 కూడా మనం అవి క్లియర్ చేయడం అంటే కోర్టు కేసులు కానీ రకరకాల కేసులు ఉంటే వాటిని అన్నింటినీ కూడా మనం పరిశీలించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వము పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.